కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ గురువు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ గురించి నేర్చుకుందాం. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలాగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5, 12/25 ఈజ్ ఈక్వల్ టు 0.48. ఇలాంటి వాటిని టర్మినేటెడ్ డెసిమల్స్ అంటే డివిజన్ కనుక చేస్తే వీటికి రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఏదైనా డివిజన్ చేసినప్పుడు వాడికి రిమైండర్ 0 రాదు, ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0.333 ఈ కంటిన్యూ అవుతున్న దాన్ని 0.3 బార్ అని రాస్తాం, అంటే 3 ఈజ్ రికరింగ్ హియర్. అలాగే 0.127575 ఇందులో 75 రికరింగ్ అవుతుంది. ఈ రికరింగ్ అయినటువంటి ఈ పార్ట్ పైన ఒక చిన్న డాష్ లేదా బార్తో దీన్ని ఇండికేట్ చేస్తారు. ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 0.3 బార్ అని ఉంది కదా, దీన్ని ప్యూర్ రికరింగ్ డెసిమల్ అంటారు. అలా కాకుండా ఇందులో కొంత రికరింగ్ పార్ట్ ఉండి కొంత నాన్ రికరింగ్, అంటే ఇందులో 12 అనేది నాన్ రికరింగ్, 75 అనేది రికరింగ్. ఇలాంటి వాటిని మిక్స్డ్ రికరింగ్ అంటారు. ఓకే, వాట్ ఈజ్ పీరియడ్ 0.2 బార్. ఈ 2 అనేది ఇక్కడ రికరింగ్. 0.2 బార్లో పీరియడ్ అంటే ఏదైతే మనకి రికరింగ్ అవుతుందో దాన్ని పీరియడ్ అంటారు. సో 2 ఈజ్ ద పీరియడ్. అలాగే మరొక ఎగ్జాంపుల్లో 0.1275 ఇందులో రికరింగ్ అవుతున్నది 75, దీన్ని పీరియడ్ అంటారు. నెక్స్ట్ పీరియాడిసిటీ అంటే 0.2 బార్లో 2 ఒక్కటే రికరింగ్ అవుతుంది, అంటే ఎన్ని డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ రికరింగ్ అనేది పీరియాడిసిటీని తెలియజేస్తుంది. అంటే 0.2 బార్లో పీరియాడిసిటీ ఈజ్ 1, అంటే ఒక్క డిజిట్ మాత్రమే రికరింగ్ అవుతుంది. అలా కాకుండా 0.75 బార్ ఇందులో 2 డిజిట్స్ రికరింగ్ అవుతున్నాయి కాబట్టి దీని పీరియాడిసిటీ 2. ఇప్పుడు కన్వర్షన్ ఇంటూ P/Q ఫామ్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ వాటిని మనం P/Q ఫామ్లో ఎలాగా కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ 0.2 ఇది రికరింగ్ కాదు, గుర్తుంచుకోండి. 0.2 ఈజ్ ఈక్వల్ టు 1/5. అలాగే 0.23 ఈజ్ ఈక్వల్ టు 1/100. అంటే ఈ డెసిమల్స్ని మనం ఫ్రాక్షన్ కింద మార్చాం, అంటే P/Q ఫామ్ కింద మార్చాం. ఇవి మనకి తెలుసు. కానీ 0.2 బార్ ఇది రికరింగ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/9. ఇలాంటి వాటిల్లో రికరింగ్ నంబర్ని న్యూమరేటర్ కింద వేసుకొని, అలాగే హౌ మెనీ నంబర్స్ ఆర్ రికరింగ్ అంటే పీరియాడిసిటీ అన్ని 9s, అంటే ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ ఇది రికరింగ్ కాబట్టి 19 కింద వేసుకున్నాం. ఓకే, తర్వాత 0.23 బార్ ఇందులో 23 ఇది రికరింగ్ కాబట్టి 23/2 డిజిట్స్ రికరింగ్ అవుతున్నాయి ఇక్కడ కాబట్టి 2 9s వేసుకోవాలి. 1.2 బార్ జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి వాటిల్లో మధ్యలో ఉన్న డెసిమల్ని మనం ప్రస్తుతానికి దీన్ని ఇగ్నోర్ చేయాలి. నంబర్ మొత్తం తీసుకోవాలి. 12 మైనస్ 1 ఈజ్ నాన్ రికరింగ్, -1/. ఇందులో రికరింగ్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని 9లు వేసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 11/9. ఇది బాగా అర్థం చేసుకోవడం కోసం మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2.45 బార్ ఈజ్ ఈక్వల్ టు 245 మైనస్ నాన్ రికరింగ్ ఈజ్ 2/. ఇక్కడ 2 డిజిట్స్ రికరింగ్ అవుతున్నాయి కాబట్టి 2 9s.
దిస్ ఈజ్ ఈక్వల్ టు 243/99. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. 2 3 బార్ ఓన్లీ 1 digit ఈజ్ రికరింగ్, 2 ఈజ్ నాన్ రికరింగ్. అప్పుడు 23 మైనస్ 2/9. ఇక్కడ 1 digit రికరింగ్ 9 రాసుకున్నాము, కానీ ఇక్కడ నాన్ రికరింగ్ పార్ట్ కూడా ఉంది, అందుకని 10 పెట్టుకోవాలి. 21/90. డెసిమల్స్లో కొన్ని డిజిట్స్ రికరింగ్ అయ్యి కొన్ని నాన్ రికరింగ్ కనుక అయినప్పుడు మాత్రమే ఈ పద్ధతి మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 0.3 పవర్లో 23 మైనస్ 2/3 ఒక్కటే ఇక్కడ రికరింగ్ అవుతుంది కాబట్టి 9 ఒకటే వేసుకోవాలి. నాన్ రింగ్ 1 digit ఉంది కాబట్టి 1 0. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 0.235 బార్, ఇందులో 235 మైనస్ నాన్ రికరింగ్ 2 digits రికరింగ్ అవుతున్నాయి 99, 1 digit నాన్ రికరింగ్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 232/990. 233. అలాగే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1.23 బార్, ఇందులో 123 మైనస్ నాన్ రికరింగ్ అంటే ఈ రెండు కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం డెసిమల్ని ఇగ్నోర్ చేస్తున్నాం. డెసిమల్ పాయింట్ 123 మైనస్ 12 ఓన్లీ 1 digit 3 ఒక్కటే రికరింగ్ అవుతుంది కాబట్టి 9, 2 ఒక్కటే నాన్ రికరింగ్ పార్ట్, సో 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు 111/90. మరొకటి 4.235 బార్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4235 మైనస్ నాన్ రికరింగ్ 42 బై రికరింగ్ 2 digits ఉన్నాయి కాబట్టి 2 9s, నాన్ రికరింగ్ ఓన్లీ 1 digit ఉంది కాబట్టి 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4193/990. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.